సొంత గడ్డపై భారత జట్టుకు సౌత్ ఆఫ్రికా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ను గెలిచింది. బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం ఎవ్వరూ ఊహించలేదు. దీంతో టీమిండియా ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఓటమికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్లలోనూ 160 పరుగుల లోపే ఆలౌట్ చేశారు. కానీ సమస్యల్లా బ్యాటింగ్తోనే వచ్చింది. రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఒక్క భారత్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 189 పరుగులు చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం 93 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత జట్టులోని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఏమాత్రం ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోయారు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్ మీద జాగ్రత్తగా ఆడలేకపోయారు. అనవసరమైన దూకుడుకు పోయి చెత్త షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. టెస్టులతో తొలుత ఓపికగా ఆడి బౌలర్లు అలసటకు గురయ్యేలా చేయాలి. ఆ తర్వాత బ్యాట్కు పని చెప్పి పరుగులు రాబట్టాలి. కానీ ఈ టెస్ట్లో మాత్రం భారత బ్యాటర్లు అది చేయలేకపోయారు. గతంలో భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా ఆడేవారు. ద్రవిడ్, పుజారా లాంటి ఆటగాళ్లైతే స్పిన్నర్లకు చుక్కలు చూపెట్టేవారు. కానీ గత కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోతున్నారు. కోల్కతా టెస్ట్లోనూ టీమిండియా బ్యాటర్లు స్పిన్ను ఆడడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏరికోరి స్పిన్ పిచ్ను తయారు చేయించుకున్న భారత్ ఏకంగా 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కానీ బ్యాటర్లు మాత్రం అదే స్పిన్కు దాసోహమైపోయారు. కెప్టెన్ గిల్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగలేకపోవడం కూడా భారత్పై ఎఫెక్ట్ చూపించింది. గత కొంతకాలంగా ముఖ్యంగా గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక చేపడుతున్న ప్రయోగాలు కొన్నిసార్లు బెడిసి కొడుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ప్రయోగాలతో ఫలితాలు తారుమారవుతున్నాయి. కీలకమైన 3వ స్థానంలో గతంలో పుజారా లాంటి కీలక ఆటగాళ్లు ఆడేవారు. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేవారు. కానీ ఈ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లను ఆడిపించడం వల్ల విమర్శలకు లోనవుతున్నారు. కోల్కతా టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. మూడో రోజు ఉదయం చకచకా వికెట్లు తీస్తే భారత్ ముందు 100 పరుగుల్లోపే లక్ష్యం ఉంటుందని అంతా భావించారు. కానీ భారత బౌలర్లు కీలక తరుణంలో వికెట్లు తీయలేకపోయారు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు బరువైన రోలర్ వాడరేమో కానీ సౌత్ ఆఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. ఇలాంటి కఠినమైన పిచ్లను నిలబడేటప్పుడు బ్యాటర్ల సత్తా తెలుస్తుంది. దీనికి దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా మంచి ఉదాహరణ. రెండో ఇన్నింగ్స్లో అతడు అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.